మిగతా వాళ్ళు కూడా న్యూస్ పేపర్ కానీ టీవీ న్యూస్ కానీ వింటే వాళ్ళకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సివి రామన్ గారి గురించి తెలుసుకోవాలంటే మీరు ఒక 3 నంబర్స్ చెప్తాను. ఆ నంబర్స్ గుర్తుపెట్టుకోండి. 42, 42, 66, 82. 42 అంటే ఈ దేశంలో నోబెల్ బహుమతి పొందిన వాళ్ళలో అతి తక్కువ వయసు వారిలో మీరు ఒకరు. అంటే 42 ఇయర్స్ ఏజ్లో 42 ఇయర్స్ ఏజ్లో వారు నోబెల్ బహుమతి పొందారు. అదేవిధంగా 66 అంటే భారతరత్న తీసుకున్నారు ఈ దేశం నుంచి. 82 అంటే 82 సంవత్సరాల వారు జీవించారు. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 42, 66, 82. అదేవిధంగా మన భారతదేశ తొలి ప్రధానమంత్రి గారు మీ అందరికీ తెలుసు. మొన్న మీరు నవంబర్ 14వ తారీఖున భారత దినోత్సవం చేసుకున్నారు. మొదటి ప్రధానమంత్రి గారు పుట్టింది ఇప్పుడు 1889 నవంబర్ 14. వారికంటే కూడా 1 సంవత్సరం పెద్దవాళ్ళు. అంటే మీరు ఏదైనా నంబర్లు గుర్తుపెట్టుకునేటప్పుడు అనేక మంది నాయకుల యొక్క డేట్ ఆఫ్ బర్త్స్ అదేవిధంగా డెత్ ఆఫ్ డేట్ గుర్తుపెట్టుకోవాలి. అటువంటిప్పుడు ఏం చేయాలంటే కంపేర్ టు స్టడీ అంటాం, తులనాత్మక పరిశీలన. అంటే జనరల్గా ఒక 10 మంది ఈ శాస్త్రవేత్తల పేర్లు కానీ గొప్ప నాయకుల పేర్లు గుర్తుపెట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. ఆ కన్ఫ్యూజన్ అనేది ఎగ్జామ్లో తెలుస్తుంది మీకు. అందుకని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ దగ్గరగా ఉన్న ఆ సంవత్సరాలు ఎవరు పుట్టారు అనేది. నెహ్రూ గారి కంటే 1 సంవత్సరం పెద్దవారు సివి రామన్ గారు. వీరు పుట్టినప్పుడు 1888 నవంబర్ 7. అంతేనా? నవంబర్ 7 కదా, నవంబర్ 7. అయితే వారు చనిపోయింది ఎప్పుడు? ఇప్పటికి 54 సంవత్సరాల క్రితం. వారు సివి రామన్ గారి దేశాన్ని నియమించారు. ఈ 2 బహుమతులతో పాటు నోబెల్ బహుమతి, భారత రత్నతో పాటు ఇంకో బహుమతులు పొందారు వారు. ప్రపంచ దేశాల్లో శాంతిని నెలకొల్పాలి, సైన్స్ పరంగా ప్రపంచాన్ని ధ్వంసం చేయకూడదు, ఆ కృషి కూడా చేశారు. దానివల్ల శాంతి బహుమతి కూడా వచ్చింది. ఈ 3 గుర్తుపెట్టుకోండి, 3 నంబర్లు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 3 అవార్డ్స్ గుర్తుపెట్టుకోండి. మన మొదటి ప్రధానమంత్రిగా నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో వారికంటే 1 సంవత్సరం పెద్ద అని గుర్తుపెట్టుకోండి. ఇక రామన్ ఎఫెక్ట్ అంటే మీకు తెలుసు. అంటే ఏంటి? ద్రవ పదార్థాలు ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నీరు ఉంటుంది. ఆ నీరు మీద సూర్యకిరణాలు కనుక పడినట్లయితే అది ఏ విధంగా మనకు కనిపిస్తుంది అంటే ఈ నీటికి కలర్ లేదంటాం, కానీ లోతుగా పరిశీలించినట్లయితే చాలా తక్కువగా నీలి రంగులో ఉంటుంది. దాని మీద పడే కలర్ను బట్టి అది మారిపోతూ ఉంటుంది. సూర్యకిరణాలు ఒక నీటిలో పడినప్పుడు ఆ నీటిలో ఉన్న సాధారణ లక్షణమైన లేత నీలి రంగు అనేది ఏమవుతుంది? సూర్యకిరణాల నుంచి వచ్చే ఎర్ర రంగు ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుంది? నీలి రంగు అనేది మనకు కనిపించకపోతుంది అన్నమాట. ఇది సివి రామన్ ఎఫెక్ట్ అంటాం. డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం లేదు కాబట్టి మీరు ఈ సందర్భంగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 నంబర్లు 42, 66, 82. 42 అంటే ఏంటి? ప్రపంచంలో అతి చిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన వారిలో మన సివి రామన్ ఒకరు. అదేవిధంగా 66 సంవత్సరాల వయసులో భారతరత్న పొందారు. అదేవిధంగా 82 సంవత్సరాలు జీవించారు. ఎక్కువ కాలం జీవించాలి. మనం ఎక్కువ కాలం జీవిస్తే ఎక్కువ మనం సమాజానికి మనం సేవలు అందించగలుగుతాం. అదేవిధంగా మన తరాలన్నింటినీ చూస్తాం. మన పిల్లలు వాళ్ళ పిల్లలు అలా చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక వయసు పెరిగిన తర్వాత వారి దేశానికి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ అనుభవం అనేది ఈ దేశ ప్రగతికి, అభివృద్ధికి ఉపయోగపడుతుంది. వెలకట్టలేని విలువ మన పెద్దవాళ్ళు. ఇళ్లలో మీకు అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు ఉంటారు, లేకపోతే ముత్తాతలు కూడా వాడతారు, చేశారు. అంటే వాళ్ళు చాలా విలువైన వాళ్ళు. మనకి వాళ్ళ నుంచి ఎన్నో తెలుసుకోవచ్చు. ఒక ధైర్యం, ఒక భరోసా. కాబట్టి అందరూ కూడా ఎక్కువ కాలం జీవించాలి అనేది ఒకటి పెట్టుకోవాలి. ఓకే, ఇక సివి రామన్ గారికి సంబంధించి ఈ 3 అవార్డు గుర్తుపెట్టుకోండి, 3 నంబర్లు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన మొదటి ప్రధానమంత్రి గారి కంటే పెద్దవారిని గుర్తుపెట్టుకోండి. సివి రామన్ ఎఫెక్ట్. ఈ రోజు మీరందరూ కూడా జనరల్గా ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏం చేస్తారంటే, ప్రతి ఇంట్లో కూడా పిల్లలు ఏం చేస్తారంటే ఫోన్ తీసుకుని యూట్యూబ్ చూసుకుంటూ ఉంటారు, లేదా టీవీ చూస్తారు. ఈ రోజు స్పెషల్ సివి రామన్ గారి వర్ధంతి కాబట్టి, చనిపోయిన రోజు కాబట్టి, వారి గురించి మనం గొప్ప విషయాలు తెలుసుకోవాలి కాబట్టి ఒక 5 నిమిషాల పాటు మీరు చూడండి. చూసి వారిలో గొప్ప విషయం ఏముందనేది మీరు గ్రహించి స్ఫూర్తిగా మార్గదర్శనం తీసుకోవాలి. మీ విద్యార్థులందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఆత్మనిర్భరత భావానికి, ఇన్ఫినిటీ కాంప్లెక్స్ కి ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే మీకున్న పరిస్థితులను బట్టి, అంటే పేదరికం కావచ్చు,
లేదంటే మీరు జీవించే చోట మీకు అనుకూలమైన ప్రదేశం కావచ్చు, అదేవిధంగా చదువుతుంటే చదువు అర్థం కాకపోవచ్చు, రకరకాల కారణాల వల్ల ఏం చేస్తారంటే మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ఏది కోల్పోయినా పర్లేదు, ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. అదేవిధంగా దాంతో పాటు ఆరోగ్యం కూడా నిలుపుకోవాలి. దయచేసి ప్రియమైన విద్యార్థులారా, ఈ దేశ భవిష్యత్తులారా, ఈ దేశం మీ మీద డిపెండ్ అయి ఉంది. ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా నిలవాలి అంటే ఈ దేశం నుంచి ఎన్నో నోబెల్ బహుమతులు, శాంతి బహుమతులు, అనేక బహుమతులు, రివార్డ్స్ రావాలంటే అది మీ మీద ఆధారపడి ఉంది. మీ జ్ఞానాన్ని ఈ దేశం యొక్క ప్రగతికి ఒక మెట్టు అవుతుంది. విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని సముపార్జన కోసం సమయాన్ని కేటాయించుకోగలగాలి. అనవసర విషయాల మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టడం కాకుండా మీ దృష్టిని ఎప్పుడు కూడా జ్ఞానం పైన కేంద్రీకరించాలి. అదేవిధంగా ప్రపంచ మేధావి అని ఎవరికి పేరుంది? భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆ పేరు వచ్చింది. ఎందుకంటే ప్రపంచ జ్ఞానాన్ని ఆయన సముపార్జన చేశారు. వారి జీవితంలో 10 లక్షల పేజీలు చదివారు. ఆయన 1,00,000 పేజీలు రాశారు. అంటే 70,000 పుస్తకాలు చదివారు. 50,000 పుస్తకాలు కొని ఒక ఇంటిని నిర్మించి దానికి రాజగృహాన్ని పెట్టి ఆ ఇంట్లో ఆ పుస్తకాలు పెట్టుకున్నారు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, జ్ఞానం అనేది ఒక మహాశక్తి. నాలెడ్జ్ ఇస్ పవర్. ఓకే, అనేక విషయాలు చెప్పాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ప్రత్యేకతను మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మహోన్నతమైన అవకాశాన్ని మాకు మా బాలోత్సవ కమిటీ కల్పించినందుకు ఈ ఒక వేదిక మీద ఉన్న టీచర్స్ కి, అదేవిధంగా ఉన్న టీచర్స్ కి, స్టాఫ్ కి అందరికీ ఉదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా చక్కగా విన్నందుకు, వినిన దాన్ని అవసరం వచ్చినప్పుడు ఉపయోగించడం కోసం, అదేవిధంగా మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, వారితో కూడా ఈ విషయాన్ని మీరు చర్చించాల్సిందిగా తెలియజేసుకుంటూ, ఈ మహోన్నత అవకాశం మరొక్కసారి మీకు అందరి కరతాళ ధ్వనులతో వేదిక మీద ఉన్న బాలోత్సవ కమిటీకి, ఈ పాఠశాల యాజమాన్యం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియండి. కరతాళ ధ్వనులు. ఓకే, స్ట్రాంగ్ ఇంకా థ్యాంక్ యూ.